హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఏం వండుదామంటే బెండకాయ కర్రీ చేద్దాం. ఓకేనా? చూడండి, ఒక 1/2 కేజీ బెండకాయలు అయితే తీసుకొచ్చాను. నీట్గా 2-3 టైమ్స్ కడిగేసి మనం ఇలా కట్ చేసుకోవాలి. చూసారా? ఇంకా తోకలు బొడ్డెలు తీసేసి ఇలాగ మిడిల్లో కట్ చేసిన తర్వాత ఇంకా కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ అయితే కోసేసాను. ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని కోసుకున్నాను. కోసిన ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి వేసి ఇంకా అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, నెక్స్ట్ సాల్ట్ అయితే ఫస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు వేగాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇంకా వేసి నీట్గా కలిపి వేగనియాలన్నమాట. అలా వేగేటప్పుడు కొంచెం కట్ చేసుకున్న బెండకాయలు వేసేసుకుందాం. ఓకేనా? చూసారా? ఇంకా అవి మంచిగా నీట్గా కలిపేసేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు, పసుపు, ఆయిలు అదంతా పట్టుకుంటుంది. నీట్గా వేగేటప్పుడు తగిన కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా అలాగే అది ఉడికేటప్పుడు కొన్ని వాటర్ అయితే వేసాను. అది ఉడికేలోగా 4 టమాటాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి వేసేసాను. చూసారా? అది వేగేటప్పుడు నీట్గా ఉడికిపోద్ది అన్నమాట. బెండకాయ టమాటాతో ఉడకనివ్వాలి. ఎక్కువసేపు మూత పెట్టేసుకొని మనం దాన్ని ఉడకనిద్దాం. చూసారా? టమాటా దగ్గరికి అయినప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా? సింపుల్ కర్రీ. ఇలా కూడా చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. లంచ్ టైం అన్నమాట. ఇంకా లంచ్కి వేడివేడిగా కొంచెం అన్నం వండేసాను. బీరకాయ కర్రీ చేసేసాను అన్నమాట. చూడండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా బెండకాయ కర్రీ అయితే టేస్ట్ చేద్దాం రండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫ్రైలే కాకుండా కొంచెం ఇలాగ వాటర్ వేసి లిక్విడ్ లాగా చేసుకున్నా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇది మీ వసంత. ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్. అందరికీ బాయ్. కొద్దిగా ఉప్పు తక్కువైంది అంతే అనిపిస్తుంది. మిగతా అంతా ఓకే. ఉప్పుదేముంది, మనం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.